నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరుణంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన కౌన్సిలర్ ఆనంద్ కుమార్ గౌడ్, హర్షవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బుక్కా రవి సహా స్థానికులు మంత్రిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రిపై పూల జల్లు కురిపించి పాలాభిషేకం చేశారు. కరీంనగర్ జ్యోతినగర్లో 2 కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొంది. తమకు తెలియకుండా కోడలికి అబార్షన్ చేశారని ఓ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తనకు ఎలాంటి అబార్షన్ జరగలేదని కోడలు చెబుతున్నా వినిపించుకోకుండా కోడలిపై దాడికి దిగింది అత్త. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. 18 బస్సులను పట్టుకున్నారు అధికారులు. అందులో 2 బస్సులను సీజ్ చేయడం జరిగింది. భువనగిరి, చోటుప్పల్, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కొత్తపేట దయాకర్ రెడ్డి మరణం బాధాకరమని భారతీయ జనతా పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. 3 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాజకీయాలకు అతీతంగా అందరితో సంబంధాలు కలిగిన మంచి మనిషి దయాకర్ రెడ్డి అని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలు ఒక ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకుడిని కోల్పోయాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ పెరుగులంక భూమి నుండి నరసాపురం జరగనున్న కాలనీకు వెళ్లవలసిన మట్టి లారీను అక్రమంగా మేడపాడు ఇటుకబట్టికి తరలించిన కేసులో 4 వ్యక్తులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు నరసాపురం డీఎస్పీ మనోహరాచారి. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోరాయ్ తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సాహసం చేశారు. ద్వారకలోని ఓఖా తీరానికి 40 కిలోమీటర్ల దూరంలోని ఓ ఆయిల్ రిగ్లో పనిచేస్తున్న 50 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా బైక్పై వెళ్తున్న ఓ మహిళపై గుర్తు తెలియని 2 దుండగులు యాసిడ్ దాడి చేసి పరారయ్యారు. ఈ సంఘటన ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో కలకలం రేపింది. ప్రభుత్వ భూమి ఉంచుకొని రైతుల నుంచి భూమి లాక్కోవడం కరెక్ట్ కాదని, రైతులకు సంఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నూతన కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో నివసిస్తున్న పేదల ఇండ్లను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగించారు. మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో 255/1 సర్వే నంబర్ ప్రభుత్వ భూములు ఉన్నాయి. వారి వద్దకు వెళ్లిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇళ్లు తొలగించనున్నట్లు తెలిపారు. ఇళ్లను తీసివేస్తే మా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పేదలు వేసుకున్న గుడిసెలను జేబీసీల సహాయంతో పోలీసుల బలగాలతో అధికారులు తొలగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజకీయాలు హీటెక్కాయి. బీఆర్ఎస్ నేత చల్యేడ లక్ష్మీ నరసింహారావు పట్టణంలో తన సొంత పార్టీ కార్యాలయం ప్రారంభించారు. దాంతో చల్మేడ లక్ష్మీ నరసింహారావు వర్సెస్ ఎమ్మెల్యే రమేష్ బాబుగా వ్యవహారం మారింది. విజయవాడలో జరుగుతున్న రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి భగవంత్ కిషన్ రావు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలను పొందాలని ఆయన తెలిపారు. డీసీసీబీ లాభాల బాటలు నడుస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపుల అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రధాన కార్యాలయం 2వ అంతస్తుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేస్తున్న మహాజన సభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కోఆపరేషన్ బ్యాంకుల విస్తరణ జరిగిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ పెరుగులంక భూముల వివాదంపై క్షణక్షణం ఉద్రిక్తత పెరుగుతోంది. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన సంఘీభావ సభను పోలీసులు అడ్డుకున్నారు. పాలకులు, ఎమ్మెల్యే నిమ్మలను, అఖిలపక్ష నాయకులను పోలీసులు ఉద్రిక్త పరిస్థితులను అరెస్ట్ చేశారు. ఒక బందిపోటును అరెస్ట్ చేసినట్లుగా ఎమ్మెల్యే నిమ్మలను అరెస్ట్ చేశారని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చల తాడిపర్రు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలు టీడీపీ జెండా దిమ్మను ధ్వంసం చేశారు. దిమ్మె ధ్వంసానికి పాల్పడిన వారిలో ఒకరిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పచ్చల తాడిపర్రు గ్రామానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జీసీబీ రోడ్డుపై టీడీపీ శ్రేణులు రాస్తారోకో చేశారు. రిలయన్స్ పరిహారం అన్ని గ్రామాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు కాకినాడ నగరంలో కదం తొక్కారు. కాకినాడ, ఏటిమొగ ప్రాంతం నుండి ఉప్పలంక తదితర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేరుకొని అక్కడ నుండి ధర్నా చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
కాకినాడ నుండి రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు వెళ్తున్న ముస్లింలకు దర్గాలో తన తరఫున బాబావారికి సమర్పించేందుకు చాదర్ను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అజ్మీర్ యాత్రికులకు అందజేశారు. సిటీ ఎమ్మెల్యే నివాసంలో కాకినాడ జగన్నాథపురం నుండి 20 మంది అజ్మీర్ యాత్రకు వెళ్తుండడంతో దర్గాలో బాబావారికి చాదర్ను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ కుటుంబం తరపున సమర్పించాలంటూ యాత్రికులకు అందజేశారు. సుమారు 60 లక్షల విలువ చేసే A1 క్వాలిటీ ఎర్రచందనం దుంగలను పుంగనూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుంగనూరు మండలం నెక్కొంది పంచాయతీ మురంపల్లి వద్ద స్కార్పియో వ్యాగనార్ వాహనాల్లో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పోలీసులు చూసి దొంగలు పరారయ్యారు. డ్రైవర్ కిషోర్ మాత్రం పట్టుబడడంతో అతని ద్వారా వివరాలు ఆరా తీయగా జబర్దస్త్ కమెడియన్ హరి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు.